హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ టెట్ కమిటీకి సంబంధించిన సాంఘిక శాస్త్రం టాపిక్ నుండి గత ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయో వాటికి ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. టోటల్గా 40+ బిట్స్ అయితే ఈ వీడియోలో అందించడం జరిగింది. అలాగే ఒక ఇంపార్టెంట్ సమ్కి కూడా షార్ట్ కట్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో వెళ్ళకముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ ద్వారా ఇంకా వీడియోస్ చేయాలని తప్పన ఉంటుంది. అలాగే మ్యాథ్స్ కంటెంట్ కంప్లీట్ చేయడానికి అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ వన్ 10 to 19, 20 to 29, 30 to 39 సో ఆన్. తరగతుల యొక్క తరగతి అంతరము. ఆప్షన్ 1 10.5, ఆప్షన్ 2 10.0, ఆప్షన్ 3 9.0, ఆప్షన్ 4 9.5. మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 10.0. ఇక్కడ చూడండి, 10 to 19, 20 to 29, 30 to 39 అప్ టు సో ఆన్. ఇలా చూసుకున్నట్లయితే చూడండి, 10 to 20 అంటే డిఫరెన్స్ ఎంత? 10. 20 to 30 అంటే డిఫరెన్స్ 10. 90 to 29 డిఫరెన్స్ ఎంత? 10. 29 to 39 డిఫరెన్స్ 10. సో తరగతి అంతరం అంటే ఈ రెండు తరగతులకు మధ్య, అంటే ఈ ఉన్న తరగతుల మధ్య డిఫరెన్స్నే తరగతి అంతరం అంటాము. సో వీటి డిఫరెన్స్ ఎంత? 10. సో 10.0 అనేది కరెక్ట్ ఆన్సర్. x1, x2, x3 సో ఆన్. x10 పరిశీలన యొక్క అంకమజం 30 అయినా x1 + 2, x2 + 4, x3 + 6 సో ఆన్. x10 + 20 పరిశీలన యొక్క అంకమధ్యమం. ఆప్షన్ 1 42, ఆప్షన్ 2 39, ఆప్షన్ 3 40, ఆప్షన్ 4 41. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సొల్యూషన్ చూద్దామండి. ఇక్కడ x1, x2, x3 సో ఆన్. x10 పరిశీలన యొక్క అంకమధ్యం 30 అని ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇచ్చిన x1 + 2, x2 + 4, x3 + సో ఆన్, x10 + 20 పరిశీలన యొక్క అంకమధ్యమం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సొల్యూషన్ చూద్దామండి. అంకమధ్యమం అన్న సగటు అన్న ఒకటే ఫ్రెండ్స్. అంకమధ్యమము ఈక్వల్ ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఇక్కడ ఏంటి? x1 + 2 మొత్తము కాబట్టి ప్లస్ తీసుకోవాలి. x3 + 6 సో ఆన్ ప్లస్ x10 + 20. ఇక్కడ రాసుల మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 సో ఆన్ అప్ టు 20 వరకు, అంటే రాసుల సంఖ్య 10 ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్థిర రాసులన్నీ ఒకవైపు, చరరాశులన్నీ ఒకవైపు రాద్దాం. చరరాశులు ఏంటి? x1 + x2 + x3 + సో ఆన్ ప్లస్ x10 ప్లస్ 2 + 4 + 6 + సో ఆన్ ప్లస్ 20 బై 10. ఇక్కడ x1 + x2 + x3 + సో ఆన్ ప్లస్ x10 బై 10 ప్లస్ 2 + 4 + 6 + సో ఆన్ ప్లస్ 20 బై 10. ఇక్కడ చూద్దాం, 2 + 4 + 6 + సో ఆన్ 20కి ఫైండ్ అవుట్ చేద్దాం. ప్లస్ 20 అంకశ్రేణి మొత్తం ఫార్ములా ఏంటంటే n/2 a + l. ఇక్కడ చూడండి, n అంటే టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 10. 10/2. a అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి? 2. l అంటే nవ పదము, అంటే tn. సో tn అంతా 20. 10/2 అంటే బై 22. 2 1s are 2 11s are. 10 × 11 అంటే 110. చూడండి, x1 + x2 + x3 + సో ఆన్ x10 యొక్క అంకమధ్యమం ఎంత ఇచ్చాడంటే 30 ఇచ్చాడు. సో దీని వాల్యూ 30. ఇక్కడ దీని వాల్యూ ఎంత వచ్చింది? 110. 110/10. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 30 + 11 అంటే 41. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 41. ఒక కమ్మీ రేఖా చిత్రము 1 సెంటీమీటర్ = 10 యూనిట్లు స్కేలునకు గీయబడినది. ఒక కమ్మి 52 యూనిట్లు రాశిని సూచించవాలనన్నా ఆ కమ్మీని గీయవలసిన పొడవు సెంటీమీటర్లలో. ఇక్కడ చూడండి, ఒక కమ్మీ రేఖా చిత్రం అనేది 1 సెంటీమీటర్ = 10 యూనిట్స్ స్కేల్కు గీయబడిందంట. ఒక కమ్మి 52 యూనిట్ల రాశిని సూచించవాలనన్నా ఆ కమ్మీని గీయవలసిన పొడవు ఎంత? 1 సెంటీమీటర్ = 10 యూనిట్స్. 10 యూనిట్స్
అయితే 50 యూనిట్స్లో ఆ కమ్మిని గీయవలసిన పొడవు ఎంత? సో అది మనకు తెలియదు, ఎక్స్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 10x ఈక్వల్ టు 52 ఇంటూ 1. సో x ఈక్వల్ టు 52/10. సో 1 0 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒకటి తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో x ఈక్వల్ టు 5.2. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ చూసినట్లయితే మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటు. ఆప్షన్ 1 8 5/6, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 8 1/6. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. మొదటి 6 సంయుక్త సంఖ్యలు అంటున్నాడు. మొదటి 6 సంయుక్త సంఖ్యలు ఏంటి? అసలు సంయుక్త సంఖ్య అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. మొదటి 6 సంయుక్త సంఖ్యలు చూద్దాం. మొదటి 6 సంయుక్త సంఖ్యలు 2 4. 2 అనేది సంయుక్త సంఖ్య కాదు, అది ప్రధాన సంఖ్య. 4 అనేది 2 2 4, 4 1 4, 1 into 4 4. సో 4. 5 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. సో 6. 7 కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. సో 8. 9 అనేది సంయుక్త సంఖ్య. 10. నెక్స్ట్ 12. 1 2 3 4 5 6. సో 6 వచ్చింది. ఇక్కడ మొదటి 6 సంయుక్త సంఖ్యలు రాసాం. అయితే ఇక్కడ సగటు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సగటు ఈక్వల్ మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఎన్ని ఉన్నాయి? 4 + 6 + 8 + 9 + 10 + 12 బై రాసుల సంఖ్య ఎన్ని? 6. 6 సంయుక్త సంఖ్యలు కాబట్టి సో సంఖ్య ఏమవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ చూడండి, 4 + 10 10 + 10 20 20 + 12 32 32 + 9 41 41 + 8 49. సో 49/6. అయితే దీని ఆన్సర్ ఎక్కడైనా ఉందా? లేదు. అంటే ఇక్కడ మిశ్రమ భిన్నంలోకి మనం మార్చాలి. మిశ్రమ భిన్నంలోకి మార్చాలంటే 49 తీసుకున్నాం. 6 8 are 48, రిమైనింగ్ 1. సో మనం ఎప్పుడైనా మిశ్రమ భిన్నంలో రాయాలంటే రైట్ సైడ్ నుంచి రాయాలి. అంటే 8 1/6. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 4 సంఖ్యల సరాసరి 16 మరియు 5 వేరే సంఖ్యల సరాసరి 25 అయినా ఆ మొత్తం సంఖ్యల సరాసరి లేదా సగటు ఎంత? ఆప్షన్ 1 20.5, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 41, ఆప్షన్ 4 21. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. చూడండి, 4 సంఖ్యల సరాసరి 16. ఇప్పుడు చూడండి, సరాసరి అంటే లేదా సగటు అన్న ఒకటే. సరాసరి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఇక్కడ ఎంత? మనకి తెలియదు, అది ఎక్స్ అనుకుందాం. రాసుల సంఖ్య ఎంత? 4. సరాసరి ఎంత? 16. సో ఎక్స్ ఈక్వల్ ఈ 4 అనేది డివిజన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిపుల్. 16 × 4 64. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 5 వేరే సంఖ్యల సరాసరి 25 అంటున్నాడు. 5 వేరే సంఖ్యల సరాసరి 25 అంటున్నాడు. సో సరాసరి మనకి యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా తెలుసు, రాసుల మొత్తం అంటే మనకి తెలీదు. సో ఇదొక ఎక్స్ అనుకుందాం. రాసుల సంఖ్య అంటే ఇక్కడ ఎంత? 5. ఈ సరాసరి వాల్యూ మనకి 25 తెలుసు. సో x/5. x ఈక్వల్ 25 × 5. ఇది y అని తీసుకున్నాము. y ఈక్వల్ 25 × 5 125. ఇక్కడ ఆ మొత్తము సంఖ్యల సరాసరి అంటున్నాడు, అంటే వీటి మొత్తం యొక్క సంఖ్యల సరాసరి అంటున్నాడు. సో సరాసరి ఈక్వల్ ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములే, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఇక్కడ ఏంటేంటి? 64 + 125. రాసుల సంఖ్య అంటే ఏమేమవుతుంది? 4 5 అంటే 4 + 5. 64 + 125 అంటే 5 + 4 9, 6 + 12 18 బై 9. 9 1s are 9 2s are 18, 9 1s are 1 అంటే 21. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సమాన సంఖ్య విలువలను సూచించుటకు ఒకే రకమైన బొమ్మలు ఉపయోగించు చిత్రము. ఆప్షన్ 1 కమ్మి చిత్రాలు, ఆప్షన్ 2 వృత్తాకార రేఖా చిత్రాలు, ఆప్షన్ 3 సెక్టార్లు,
ఆప్షన్ 4 పటచిత్రాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పటచిత్రాలు. నెక్స్ట్ వన్, కమ్మీ రేఖ చిత్రాలలో దత్తాంశ విలువలు ఏ విధంగా సూచిస్తారు? ఆప్షన్ 1 వృత్తాలు, ఆప్షన్ 2 త్రిభుజాలు, ఆప్షన్ 3 చతురస్రాలు, ఆప్షన్ 4 దీర్ఘ చతురస్రాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, మొదటి 5 వరుస సరి సంఖ్యలు మరియు మొదటి 3 వరుస ప్రధాన సంఖ్యల సరాసరి. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 4.75, ఆప్షన్ 3 3.7, ఆప్షన్ 4 5. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. మొదటి 5 వరుస సరి సంఖ్యలు అన్నాడు. మొదటి 5 వరుస సరి సంఖ్యలు ఏంటి? 2 4 6 8 10. నెక్స్ట్ మొదటి 3 వరుస ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 3 5. ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి అదే కారణాంకం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. సో 2 3 5. వీటి మొత్తం సరాసరి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సరాసరి ఈక్వల్ టు సరాసరైనా అంకమజం అన్నా సగటు అన్నా ఒకటే ఫ్రెండ్స్. సో రాసుల మొత్తము పై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఏంటి? 2 + 4 + 6 + 8 + 10 బై ప్లస్ 2 + 3 + 5 బై ఎన్ని ఉన్నాయి రాసుల సంఖ్య? ఇవి 5, ఇవి 3. 5 3, సో 8. ఇప్పుడు చూడండి, 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30, 30 + 32 + 3 35, 35 + 5 40, 40 బై 8. 8 1s are 8 5s are. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 9ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం. గణన చిహ్నాలు అంటే ఇక చూడండి, ఈ 4 లైన్స్లో ఇలా ఒక గీత అనేది అడ్డగా ఉన్నట్లయితే ఇది 5కి సాంకేతం. సో మీ రిమైనింగ్ ఏముంటే 1 2 3 4 అంటే 5 + 4 9. సో ఈ చిహ్నం అనేది ఎక్కడుందో చూద్దాం ఆప్షన్స్లో. ఇదేమో 8 ఉంది, ఇదేమో ఇలా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇది 5 ఇది 4. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 5లు ఇచ్చాడు అంటే 10. సో ఇది రాంగ్, ఇది రాంగ్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ తరగతులు 125 to 150, 150 to 175, 175 to 200 సో ఆన్ల తరగతి పొడవు. ఆప్షన్ 1 150, ఆప్షన్ 2 175, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 -25. ఇక చూడండి, 125 to 150, 150 to 175, 175 to 200 అప్ టు సో ఆన్. ఇక చూడండి, తరగతి అంతరం అన్న తరగతి పొడవన్న ఒకటే వస్తుంది ఫ్రెండ్స్. 125 + 25 యాడ్ చేస్తేనే 150, దీనికి 25 యాడ్ చేస్తే 175. ఇక్కడ కూడా చూడండి, 25 యాడ్ చేస్తేనే 175, 25 యాడ్ చేస్తేనే 200, లేదా 200 నుంచి 175 తీసేస్తే ఎంత? 25. 175 - 150 అంటే 25. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 150 - 125 అంటే 25. సో తరగతి పొడవు ఎంత? 25. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ 7ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం. చూడండి, ఇక్కడ 7ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏమవుతుంది? ఇక్కడ 9 ఉంది, ఇదేమో అస్సలు కానే కాదు, రాంగ్. ఇదేమో 6 ఉంది, ఇదేమో 5 + 2 7 ఉంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 3 5 4 5 4 3 దత్తాంశం యొక్క బాహుళికము. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 బాహుళికము లేదు. ఇక్కడ చూడండి, 3 5 4 5 4 3లో రిపీటెడ్గా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. కానీ ఎక్స్ట్రా అనేది లేదు, అంటే రిపీటెడ్గా ఒక్కటైనా ఎక్స్ట్రాగా లేదు. సో ఇక్కడ బాహుళికం అవుతుందా దత్తాంశంలో? లేదు. సో బాహుళికం లేదు కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. 5th వన్, విచలన పద్ధతిలో అంక మధ్యమం కనుగొని సూత్రము. x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా xi మైనస్ a బై n లో ఏని తెలియజేసేది? ఆప్షన్ 1 పౌనపున్యం, ఆప్షన్ 2 ఊహించిన సగటు, ఆప్షన్ 3 విచలనము, ఆప్షన్ 4 మధ్య విలువ. ఇక్కడ చూడండి, విచలన పద్ధతిలో అంక మధ్యమం కనుగొనే సూత్రంలో ఏని తెలియజేసేది ఏంటి? ఏని తెలియజేసేది ఊహించిన సగటు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఇక్కడ n అనేది రాసుల సంఖ్య,
ఎక్స్ బార్ అనేది అంక మధ్యమం. సో ఏ అనేది ఊహించిన సగటు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, మొదటి 10 ప్రధాన సంఖ్యల మధ్యగతం. ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 13, ఆప్షన్ 3 17, ఆప్షన్ 4 12. ఇక్కడ 10 ప్రధాన సంఖ్యలను ఫస్ట్ తీసుకుందాం. మొదటి 10 ప్రధాన సంఖ్యలు. అసలు ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? 1 మరియు దానికి అదే కారణాంకం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. మొదటి 10 ప్రధాన సంఖ్యలు ఏంటి? 2, 3, 5, 7, 8 అనేది మళ్ళీ 2 4 8, 4 2 8, 8 1 8, 1 8 8. 9 కూడా ప్రధాన సంఖ్య కాదు. 10 కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 11, 13, 14, 15 కూడా కాదు. 16 కూడా కాదు. నెక్స్ట్ 17, నెక్స్ట్ 19, 20 కూడా కాదు. 21 కూడా ప్రధాన సంఖ్య కాదు. 22 అనేది కూడా సంయుక్త సంఖ్య. 23, 24 కూడా సంయుక్త సంఖ్య. 25 కూడా సంయుక్త సంఖ్య. 26 కూడా సంయుక్త సంఖ్య. 27 కూడా సంయుక్త సంఖ్య, ఎందుకంటే 9 3 3 9. నెక్స్ట్ 28 కూడా సంయుక్త సంఖ్య. 4 2 8, 14 2 28. సో 29 అనేది ప్రధాన సంఖ్య. ఇక్కడ 10 ప్రధాన సంఖ్యలు అడిగాడు. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 సరిపోయి కదా. ఇప్పుడు ఏంటి? 10 ప్రధాన సంఖ్యల మధ్యగతం కనుక్కోమన్నాడు. సో వీటి మధ్యగతం మనం యాక్చువల్గా ఫార్ములాలో చూసుకున్నట్లయితే ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో మార్చినప్పుడు కరెక్ట్గా మిడిల్లో ఏదైతే ఉందో, అంటే సరి సంఖ్య అయితే n/2 ప్లస్ n/2 ప్లస్ 1/2 టర్మ్ అనేది మధ్యగతం అవుతుంది. అదే బేస్ సంఖ్య అయితే n/2 రాశి అనేది మధ్యగతం అవుతుంది. కానీ ఈ రెండు కాకుండా మనం సింపుల్గా చూద్దాం టీచర్స్. చూడండి, మధ్యగతం అడుగుతున్నాడు కాబట్టి ఇటు 4, ఇటు 4, ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి మిడిల్లో? 11 13 ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసుకుంటాం? 11 ప్లస్ 13/2 చేసేయండి. ఇదే మధ్యగతం అవుతుంది. సో 11 ప్లస్ 13 అంటే 24/2. 2 1 2 12. సో 12th అనేది మధ్యగతం అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. x, 2x, 4x యొక్క మధ్యగతం 12 అయిన దత్తాంశం యొక్క అంక మధ్యం ఎంత? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 14, ఆప్షన్ 4 24. ఇప్పుడు చూడండి, x 2x 4x యొక్క మధ్యగతం 12. ఇక్కడ మధ్యగతం ఏమవుతుంది? 2x అవుతుంది. అంటే 2x ఈక్వల్ 12. సో x వాల్యూ అంతా 12/2. 2 1 2 2 6 12. సో x ఈక్వల్ 6. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఈ దత్తాంశం యొక్క అంక మధ్యమం కనుగొమంటున్నాడు. అంక మధ్యం ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య. ఇక్కడ రాసుల మొత్తం ఏంటేంటి? x 2x 4x. x ప్లస్ 2x ప్లస్ 4x. ఎన్ని ఉన్నాయి రాసులు? 3 ఉన్నాయి. బై 3 ఈక్వల్ టు x అంటే ఎంత? 6. 2 ఇంటూ x అంటే 12 ప్లస్ 4 ఇంటూ 6 అంటే 24 బై 3. హియర్ 24 ప్లస్ 12 అంటే 36. 36 ప్లస్ 6 అంటే 42 బై 3. 3 1 నెక్స్ట్ రిమైనింగ్ 1 2 అంటే 12. 3 4 12. సో 14 అనేది ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, మొదటి 5 ప్రధాన సంఖ్యల సరాసరి. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4.4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 5.6. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మొదటి 10 ప్రధాన సంఖ్యల సరాసరి ఏంటో ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ 5 ప్రధాన సంఖ్యల సరాసరి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఏంటో చూద్దాం. 5 ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11. 1 2 3 4 5. సో 5 ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్య అంటే 1 మరియు దానికి అదే కారణాంకం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక్కడ చూడండి, 5 ప్రధాన సంఖ్యలు సరాసరి ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
సరాసరి అన్న, సగటు అన్న, అంకమత్యం అన్న ఒకటే. ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ రాసుల మొత్తం ఎన్ని? 2 + 3 + 5 + 7 + 11 మొత్తము అంటున్నాడు కాబట్టి ఇవన్నీ ప్లస్ చేయాలి. సంఖ్య అడిగినప్పుడు నంబర్ ఆఫ్ అంటే 1 2 3 4 5. సో 5 హియర్ 2 + 3 5 5 + 5 10 10 + 7 17 17 + 11 28 by 5. Here 5 ones are 5 5s are 25. Remaining 3 ఉంటుంది. సో 0.0 అంటే 5 6 are 30 అంటే 5.6. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 10 12 14 10 12 16 12 10 దత్తాంశం యొక్క బహుళకం. ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 12 లేదా 10, ఆప్షన్ 4 12 మరియు 10. ఇక చూడండి, బాహుళకం అంటే ఇచ్చిన దత్తాంశంలో రిపీటెడ్గా అంటే తరచుగా పునరావృతమయ్యే రాశిని ఆ దత్తాంశం యొక్క బాహుళకం అంటారు. ఇక్కడ ఇచ్చిన దత్తాంశంలో చూడండి 10 10 10 అనేది 3 టైమ్స్ అనేది రిపీట్ అయింది. 12 12 12 ఇక్కడ 12 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది. సో ఆప్షన్ 1 అనేది ఓన్లీ 12 ఒకటి ఉంది. సో ఇది రాంగ్. ఆప్షన్ 2 అనేది 10 ఒకటే ఉంది. సో ఇది కూడా రాంగ్. ఆప్షన్ 3 అనేది 12 లేదా 10 అంటే ఇక్కడ 12 లేదా 10 అంటున్నాడు, అంటే ఏదో ఒకటి మాత్రమే అన్నట్టు లెక్క. సో ఇది కూడా రాంగ్. ఆప్షన్ 4 12 మరియు 10 అంటే 12 మరియు 10 అనేది దత్తాంశం యొక్క బాహుళకం అవుతుంది అన్నాడు. సో ఇదే కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే అవి 10 అనేవి 3 ఉన్నాయి, 12 అనేవి 3 ఉన్నాయి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, కమ్మీ రేఖా చిత్రాలలో కమ్మీలు. ఆప్షన్ 1 ఒకే పొడవును కలిగి ఉండును. ఆప్షన్ 2 ఒకే వెడల్పును కలిగి ఉండును. ఆప్షన్ 3 ఒకే వైశాల్యంను కలిగి ఉండును. ఆప్షన్ 4 ఒకే చుట్టుకొలతను కలిగి ఉండును. కమ్మీ రేఖా చిత్రాల కమ్మీలు అనేవి ఒకే వెడల్పును కలిగి ఉంటాయి. నెక్స్ట్, మొదటి 10 సహజ సంఖ్యల మధ్యగతము. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్యగతం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి 10 సహజ సంఖ్యలు కనుక్కోవాలి. మొదటి 10 సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నంబర్స్. ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10. సో 1 to 10. వీటి యొక్క మధ్యగతం ఏమవుతుంది? ముందే చెప్పుకున్నాం. మధ్యగతం అంటే కరెక్ట్గా మనం ఫార్ములాస్ యూజ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మిడిల్లో ఏ టర్మ్స్ ఉన్నాయో అది మధ్యగతం అవుతుంది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయంటే ఏం చెప్పాను? మధ్యగతము ఈక్వల్ 5 + 6/2 చేసేయండి. 5 + 6/2 అంటే 5 + 6 అంటే 11 11/2. 2 1s are 2 5s are 10, రిమైనింగ్ 1 1 0 అంటే 5.5. సో మధ్యగతం ఏమవుతుంది? 5.5. సో ఆప్షన్ 3 అనేది. నెక్స్ట్ వన్, సోపాన చిత్రంలో ఉండునవి. ఆప్షన్ 1 వృత్తములు, ఆప్షన్ 2 దీర్ఘచతురస్రాలు, ఆప్షన్ 3 త్రిభుజాలు, ఆప్షన్ 4 చతురస్రాలు. ఆప్షన్ 2 దీర్ఘచతురస్రాలు అనేవి సోపాన చిత్రంలో ఉంటాయి. 5వ తరగతిలో గల 52 మంది విద్యార్థుల్లో 18 మందికి యాపిల్ పండ్లు అంటే ఇష్టం. దానిని గణన చిహ్నాల్లో చూపిస్తే ఇక్కడ 5వ తరగతి గల 52 మంది విద్యార్థుల్లో ఈ 18 మందికే యాపిల్ పండ్లు అంటే ఇష్టం. సో 18 మందికి మాత్రమే గణన చిహ్నాలు చూపించాలి. ఇక్కడ చూడండి, దీనికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీనికి సింబల్ ఏంటి? 5 అని గుర్తు. ఇది 5 5 + 5 + 2 ఇదేమైంది? 12 అయింది. సో ఇది రాంగ్. ఇది చూడండి, 5 + 5 + 5 + 2 ఇది 17 అయింది. ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 5 + 5 ఇక్కడ చూడండి 4 ఉంది. సో ఇది అసలు పరిగణలోకి తీసుకోకూడదు. నెక్స్ట్ 2 అంటే ఇక్కడ 12 ఉంది. నెక్స్ట్ చూడండి 5 + 5 + 5 + 3 15 + 18. సో 18 మందికి యాపిల్ పండ్లు అంటే సో ఇది కన్నడ చిహ్నంలో చూపిస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 64 82 19 12 3 48 54 విలువల యొక్క వ్యాప్తి. ఆప్షన్ 1 82, ఆప్షన్ 2 79, ఆప్షన్ 3 74, ఆప్షన్ 4 3. సొల్యూషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, వ్యాప్తి అంటే ఫార్ములా మనకు తెలుసు, గరిష్ట విలువ మైనస్
కనిష్ట విలువ. వ్యాప్తి అంటే రేంజ్, మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 82 అవుతుంది. కనిష్ట విలువ మినిమం వాల్యూ 3 ఈక్వల్ 79. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 16th సమ్ 1 to 10, 11 to 20 తరగతులలో 1 to 10 తరగతి యొక్క ఎగువ హద్దు. ఆప్షన్ 9.5, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 10.5, ఆప్షన్ 4 9. సొల్యూషన్ చూసినట్లయితే 1 to 10, 11 to 20. ఇక్కడ 1 to 10 తరగతి యొక్క ఎగువ హద్దు అడిగాడు. సో ఇక్కడ చూడండి, దిగువ హద్దు అయితే 0.5 అవుతుంది, ఎగువ హద్దు అయితే 10.5 అవుతుంది. ఇక్కడ దీని యొక్క 11 to 20 యొక్క దిగువ హద్దు ఏమవుతుంది 10.5, ఎగువ హద్దు ఏమో 20.5 అవుతుంది. సో ఇక్కడ ఏం అడిగాడు 1 to 10 తరగతి యొక్క ఎగువ హద్దు అడిగాడు. సో ఎగువ హద్దు అంటే ఏంటి 10.5. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 11 to 20, 21 to 30 తరగతుల ఎగువ హద్దులు వరుసగా. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం 11, 20, 21 to 30 ఈ తరగతుల ఎగువ హద్దులు వరుసగా అడిగాడు. చూడండి, దిగువ హద్దు అంటే 10.5, ఎగువ హద్దు అంటే 20.5. ఈ 21 to 30 యొక్క దిగువ హద్దు ఏంటి 20.5, దీని యొక్క ఎగువ హద్దు 30.5. ఇక చూడండి, ఈ రెండింటి యొక్క తరగతుల ఎగువ హద్దులు వరుసగా అన్నాడు అంటే 20.5, 30.5 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక నగరంలో వివిధ పార్కులలో ఉన్న చెట్ల సంఖ్య వరుసగా 33, 38, 48, 33, 34, 34, 33 మరియు 24 అయిన బాహుళకు అంట. ఇక్కడ ఇచ్చిన నంబర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 48, 33, 34, 34, 33 అండ్ 24. చూడండి, రిపీటెడ్గా ఏది వస్తుంది 1, 2, 3, 1, 2, ఇంకా రిమైనింగ్ ఏమి అంత ఎక్కువగా లేవు. సో 33 అనేది 3 times రిపీటెడ్ అయింది, అంటే తరచుగా 3 సార్లు పునరావృతమైంది 33 అనేది. సో బాహుళకు అనేది 33 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఒక దత్తాంశంలోని 10 రాసుల్లో కనిష్ట విలువ 20 మరియు గరిష్ట విలువ 35 అయిన పై పరిశీలనలో సగటుగా ఉండదగినది. ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 35. మనం ఇచ్చిన సమ్స్ ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అంతా చదివిన తర్వాత ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, దత్తాంశంలోని 10 రాసుల్లో కనిష్ట విలువ 20 అంటున్నాడు మరియు గరిష్ట విలువ 35 అంటున్నాడు. 20, 35 అయినా ఈ పరిశీలన సగటుగా ఉండదగినది. 15 అనేది సగటుగా ఉంటుందా 20 నుంచి 30? 15 అనేది దీని ముందు నెంబర్లో ఉంటుంది తప్ప 10 to 20లో ఉంటుంది తప్ప ఇది ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ 20 అనేది సగటు అవుతుందా? నో, ఇది కూడా రాంగ్. 25. నెక్స్ట్ 35 చూద్దాం. 35 అనేది 30 to 40కి సగటులో ఉంటుంది కానీ 20 to 30లో ఉంటుందా? సో ఇది రాంగ్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఎందుకంటే 20 to 30 మధ్యలో అంటే సగటుగా ఉంటుంది కాబట్టి 25 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే దత్తాంశం యొక్క 2 పరిశీలనల్ని ప్రక్కన సూచించే చిత్రం. ఆప్షన్ 1 పటచిత్రం, ఆప్షన్ 2 సోపాన చిత్రం, ఆప్షన్ 3 వృత్తరేఖా చిత్రం, ఆప్షన్ 4 2 వరుసల కమ్మి చిత్రం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 2 వరుసల కమ్మి చిత్రం. నెక్స్ట్ 40, 50, 99, 68, 98, 60, 94ల మధ్యగతం అడుగుతున్నాడు. ఆప్షన్ 1 99, ఆప్షన్ 2 68, ఆప్షన్ 3 60, ఆప్షన్ 4 40. మనకు మధ్యగతం ఎప్పుడైనా అడిగినప్పుడు ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. అప్పుడైతేనే దాని కరెక్ట్ మీడియన్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాద్దాం. 40, 50, నెక్స్ట్ 60, 68, 94, 98, 99. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మధ్యగతం అంటే ఏంటి. చూడండి, ఇలా చెక్ చేయాలి. ఇటు 3, ఇటు 3. సో మిడిల్లో ఏముంది 68 ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం. ఆప్షన్ 1 పౌనపున్యం, ఆప్షన్ 2 తరగతి అంతరం, ఆప్షన్ 3 వ్యాప్తి, ఆప్షన్ 4 బాహుళకం. మనం ఆల్రెడీ సమ్స్ చెప్పుకున్నాం.
వ్యాప్తి ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. రేంజ్ ఈక్వల్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో ఇక్కడ భేదం అంటే ఏంటి? డిఫరెన్స్. సో మైనస్. సో దీని వాల్యూ దత్తాంశం. దత్తాంశంలో గరిష్ట మరియు కనిష్ట విలువల భేదం ఏంటి? వ్యాప్తి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. క్రింది వాటిలో 9ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం. ఆల్రెడీ పని క్లియర్గా నేర్చుకున్నారు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసుకుందాం. 5 + 4 9. నెక్స్ట్ వన్, ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు 11, 12, 14, 18, x+2, 20, 22, 25, 61ల మధ్యగతం 19 అయిన x విలువ. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. ఆరోహణ క్రమంలో ఉన్న రాసులు ఆల్రెడీ వాడే ఆరోహణ క్రమంలో ఇచ్చేసాడు. అంటే అవి ఒకసారి రాద్దాం. 11, 12, 14, 18, x+2, 20, 22, 25, 61. వీటి మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏమొస్తుంది? ఇక్కడ ఇటు 4 ఇటు 4, మిడిల్లో ఏముంది? x+2. అంటే మధ్యగతం ఏముంది? x+2. కానీ లెక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే మధ్యగతం ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 19 ఇచ్చాడు. సో మధ్యగతం 19, x+2. ఇక్కడ మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి +2ను రైట్ సైడ్ తీసుకెళ్తే -2. 19 - 2 అంటే 17. సో x = 17. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. స్వెటర్ సైజు, స్వెటర్ల అమ్మకం సంఖ్య. స్వెటర్ సైజు 40 to 48 ఇచ్చాడు. స్వెటర్ల అమ్మకం సంఖ్య 15, 17, 13, 14, 11. పై పట్టికలోని దత్తాంశం యొక్క బాహుల్కం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, స్వెటర్ల అమ్మకం సంఖ్య. ఇక్కడ ఎక్కువగా స్వెటర్లు ఎన్ని అమ్మాయి? 17 అమ్మబడ్డాయి. 17 అంటే ఏ సైజు అమ్మబడ్డాయి? 42. సో 42 స్వెటర్స్ వైజ్ అమ్మబడ్డాయి. అంటే ఎక్కువగా అమ్మబడిన సంఖ్య ఏంటి? 42. సో బాహుల్కం అనేది రిపీటెడ్గా ఉన్నవే కదా అవుతుంది. సో 42 అనేది బాహుల్కం అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక పౌనపుణ్య విభాజన తరగతి అంతరాలు 1 to 10, 11 to 20, 21 to 30 అయిన 21 to 30 యొక్క ఎగువ హద్దు. ఆప్షన్ 1 30.5, ఆప్షన్ 2 20.5, ఆప్షన్ 3 21, ఆప్షన్ 4 30. ఇక చూడండి, 21, 30 యొక్క ఎగువ హద్దు అడిగాడు. ఇప్పటివరకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. 21 to 30, దీని దిగువ హద్దు ఏమో 20.5, ఎగువ హద్దు ఏమో 30.5. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, మొదటి 100 సహజ సంఖ్యల అంకమద్యం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఫార్ములా తెలుసు. మొదటి n సహజ సంఖ్యల అంకగణిత సగటు. అంకగణిత సగటు n+1/2. సో ఇక్కడ మొదటి 100 సహజ సంఖ్యల అంకమద్యము అంటున్నాడు. సో ఇక్కడ n వాల్యూ ఏమవుతుంది? 100 అవుతుంది. 100 ప్లస్ ఇక్కడ 101. 100 + 1 అంటే 101/2. 2 1s are 2 5s are రిమైనింగ్ 1 0 అంటే 5.5. సారీ 50.5. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మొదటి 6 ప్రధాన సంఖ్యల మధ్యగతం. సొల్యూషన్ చూద్దామండి. ప్రధాన సంఖ్యలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు. మొదటి 6 ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13. ఇక్కడ మొదటి 6 ప్రధాన సంఖ్యల మధ్యగతం అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మధ్యగతం అంటే ఇవి 2, ఇవి 2. మిడిల్లో ఏమున్నాయి? 2 నంబర్స్ మిగిలి ఉన్నాయి. యాక్చువల్గా 1 నెంబర్ అయితే ఈజీగా మీరు చెప్పేస్తారు. అదే మిడిల్ అని 2 నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ మీకు చెప్పాను. మధ్యగతం ఈక్వల్ 2 నెంబర్స్ వచ్చినప్పుడు /2 చేసేయండి. 5 + 7 అంటే 12/2. 2 1s are 2 6s are. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, 49, 48, 15, 20, 28, 17, 15, 110ల మధ్యగతం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, ఇచ్చిన వాటిలో మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలంటే వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ క్రమంలో రాద్దాం. ఆరోహణ క్రమం ఫస్ట్ చిన్న సంఖ్య నుంచి కదా రాయాలి. సో 15, 17, 20, 28, నెక్స్ట్ 48,
49, నెక్స్ట్ 110. ఇక్కడ మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇటు 3 నెంబర్స్, ఇటు 3 నెంబర్స్, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 2 నెంబర్స్ ఉన్నాయి. మధ్యగతము ఈక్వల్ 20 ప్లస్ 28/2 అంటే 48/2. 2 1s are 2 2s are 4, 2 4s are 8 అంటే 24 అనేది మధ్యగతం అవుతుంది. ఆప్షన్ 4 అనేది ఒక దత్తాంశంలోని 9 రాసుల సగటు 45 అని లెక్కించబడినది. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో 9 రాసుల అసలు సగటు ఎంత? ఇక్కడ చూడండి, ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. షార్ట్ కట్ చెప్పుకోవాలంటే ఇచ్చిన సగటు ప్లస్ ఒప్పు మైనస్ తప్పు అంటే రైట్ రాంగ్ బై అంశాల సంఖ్య. ఇచ్చిన సగటు అంటే ఇక్కడ 9 రాసుల సగటు 45. ఒప్పు అంటే ఇక్కడ 24ను 42గా పొరపాటుగా లెక్కించనుచో అంటే ఇక్కడ ఒప్పు ఏంటి 24, తప్పుగా ఏంటి 42 అంటే పొరపాటుగా లెక్కించనుచో అంటే 42 బై అంశాల సంఖ్య అంతా 9 రాసుల సగటు. 9 రాసుల అసలు సగటు అంటే అంశాల సంఖ్య అంతా నంబర్ ఆఫ్ టర్మ్స్ అంతా 9. 45 ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 45, 42 మైనస్ 24 అంటే ఎంత, మైనస్ 18 బై 9. 45, 9 1s are 9 2s are అంటే -2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 40 -2 అంటే 43. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిఎస్సిలో కూడా ఎక్కువగా అడిగాడు, కాకపోతే ఇక్కడ నంబర్స్ చేంజ్ చేస్తున్నాడు అంతే. 23నే 32గా పడిందని ఇలా కొన్ని నంబర్స్ చేంజ్ చేసి మీకు ఇస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్ ఒకటి మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సోపాన చిత్రంలో దీర్ఘచతురస్ర పొడవును సూచించేది. ఆప్షన్ 1 తరగతి వెడల్పు, ఆప్షన్ 2 తరగతి ఎగువ అవధి, ఆప్షన్ 3 తరగతి దిగువ అవధి, ఆప్షన్ 4 తరగతి పౌనపున్యం. సోపాన చిత్రంలో దీర్ఘచతురస్ర పొడవును సూచించేది తరగతి పౌనపున్యం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. దత్తాంశం అంతటికి ప్రాతినిధ్యం వహించే కేంద్రీయ స్థాన విలువ. ఆప్షన్ 1 మధ్యగతము, ఆప్షన్ 2 వ్యాప్తి, ఆప్షన్ 3 అంకమధ్యమం, ఆప్షన్ 4 బాహుళకము. దత్తాంశం అంతటికి ప్రాతినిధ్యం వహించే కేంద్రీయ స్థాన విలువ అంకమధ్యమం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక కమ్మీ రేఖా చిత్రంలో అన్ని కమ్మీలకు సమానంగా ఉండేవి. ఆప్షన్ 1 పొడవులు, ఆప్షన్ 2 వెడల్పులు, ఆప్షన్ 3 వైశాల్యాలు, ఆప్షన్ 4 చుట్టుకొలతలు. ఇది రిపీటెడ్గా వస్తున్న బిట్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. ఒక కమ్మీ రేఖా చిత్రంలో అన్ని కమ్మీలకు సమానంగా ఉండేవి వెడల్పులు మాత్రమే. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూద్దామండి. 0 to 5, 5 to 10 మొదటి 2వ తరగతి అంతరాలుగా గల వర్గీకృత దత్తాంశంలో 4వ తరగతి అంతరం. ఆప్షన్ 1 10 to 15. ఈ ఆప్షన్స్ చదివే కన్నా సొల్యూషన్ డైరెక్ట్ చూద్దాం. 0 to 5, 5 to 10. నెక్స్ట్ మొదటి 2వ తరగతి అంతరాలుగా అన్నాడు. ఈ 2 మొదటి 2. నెక్స్ట్ 4వ తరగతి అంతరం అంటున్నాడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. 0 to 5, 5 to 10 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. అంటే నెక్స్ట్ థర్డ్ ఏమవుతుంది, 10 to 15 అవుతుంది. నెక్స్ట్ 4th వన్ 15 to 20 అవుతుంది. ఇక చూడండి, 4వ తరగతి అంతరం అన్నాడు. 1 2 3 4 అంటే ఆప్షన్ 15 to 20 ఇది 4వ తరగతి అంతరం అవుతుంది. అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్. 63, 52, 15, 20, 28, 27, 44 సంఖ్యల మధ్యగతము. సొల్యూషన్ చూద్దాం టీచర్స్. మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. ఇప్పుడు ఆరోహణ క్రమం తీసుకుందాం. ఆరోహణ క్రమంలో
ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న నెంబర్ ఏంటి ఇక్కడ 15, నెక్స్ట్ 20, నెక్స్ట్ 27, నెక్స్ట్ 28, నెక్స్ట్ 44, 52, 63. ఇక్కడ మధ్యగతం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇటు 3 నెంబర్స్, ఇటు 3 నెంబర్స్, మిడిల్ నెంబర్ ఏంటి 28. ఇదే మధ్యగతం అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఇది టీచర్స్ ఈ టాపిక్ సంబంధించిన టోటల్ 40+ బిట్స్ అయితే ఇందులో అందించడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉందో కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మరలా మరొక చాప్టర్తో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.